ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు. పిడికెడు మంది కోసమో ఒకరిద్దరి కోసమో ఈ సభ జరగడం లేదు. కృష్ణా నీళ్లలో మన హక్కుల కోసం, మన జీవస్మరణ సమస్య కోసం, మన బతుకు కోసం పెట్టిన సభ అని స్పష్టం చేశారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వానికి, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు, కేంద్ర మంత్రికి ఈ సభ హెచ్చరిక అని తెలిపారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తక్షణం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని, వాటాపై స్పష్టత ఇచ్చేందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు 6 నెలల గడువు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులకు కావాల్సింది పదవులు, పైరవీలు, డబ్బులేనని ఆరోపించారు. నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవనమరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటూ నేను చెప్పబట్టి 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. నల్గొండ సభలో సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని చేతగాని వాళ్ళు పాలిస్తున్నారని మండిపడ్డారు. తాను పదవి నుంచి తప్పుకోగానే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. ప్రజల కోసం తాను ఎక్కడికెక్కడి నుంచో కరెంటు తెచ్చి ఇచ్చానని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా జనరేటర్ పెట్టి నడిపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఏ భ్రమలోకైనా పాలిచ్చే బర్రెనే కాదని దున్నపోతును తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన తమకు అప్పజెప్పిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మళ్లీ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తామని ప్రకటించారు కేసీఆర్. కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తున మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేనని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడడానికి వచ్చానన్నారు కేసీఆర్. తన కట్టే కాలేంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడతానని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ సభతో జల ఉద్యమం ఆగదని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు సాధించే వరకు తాము విశ్రమించబోమని అన్నారు. తాను 24 ఏళ్ల పాటు పక్షిలా తెలంగాణ అంతా తిరిగి ఇటు కృష్ణా అటు గోదావరి నీళ్లు లేకుంటే మనకు బతికే లేదని వివరించారని తెలిపారు. కేఆర్ఎంబీ విషయంలో ఆనాడు కేవలం 1 ఏడాది కోసం సర్దుకోవాలని కేంద్రం చెబితే సరేనన్నామని చెప్పారు. తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో వందల లేఖలు రాసినా స్పందించలేదని విమర్శించారు. గోదావరికి ప్రధానమైన ఉపనదే ప్రాణహిత నది. ఇయ్యాల కూడా 5000 క్యూసెక్లు నీళ్లు వస్తా ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డ పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏమవుతున్నామో, ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి, కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ను బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తాము మళ్లీ రెట్టింపు వేగంతో అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి తక్కువ చేయలేదని, 6 నెలల్లో కరెంట్ను 24 గంటలు ఇచ్చేలా తీర్చిదిద్దామని అన్నారు. నల్గొండ జిల్లాలోనే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి దామరచర్ల వద్ద పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, 80% పనులు కూడా పూర్తయ్యాయని, మరో 1600 మెగావాట్ల కోసం రామగుండంలో నిర్మించామని గుర్తు చేశారు. వీటిని పూర్తి చేస్తే విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే కరెంటు మాయమైందన్నారు. అసెంబ్లీలో సైతం హరీష్ రావు మాట్లాడుతుంటే 7 సార్లు కరెంటు పోయిందని, శాసనసభలో జనరేటర్లు ఏర్పాటు చేసిన దద్దమ్మ ప్రభుత్వమని ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్.
ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, వాళ్ళు 5 ఏళ్లు పాలించాలని, తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం తాము ప్రతిపక్షంగా పోరాడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ని దూషిస్తే నాయకులు కాలేరని, తాము చేసిన పనుల కంటే 4 అదనంగా చేసి మంచి పేరు సాధించుకోవాలని హితవు పలికారు. రాజకీయాలు చేస్తూ నిందారోపణలు, ప్రేలాపనలు చేయవద్దన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, నగదు జమ మెసేజ్ వచ్చిందని, ఇప్పుడు ఏం మోగుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో దూషణలు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు కేసీఆర్. మళ్లీ మనమే అధికారంలో వచ్చాక అన్ని చేసుకుందామని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి అన్నారు కేసీఆర్. అధికారం లేకపోయినా విశ్రమించకుండా ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడామని, రాష్ట్రం వచ్చాక 6 ఏళ్లలో ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమి కొట్టామని కేసీఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని, దిండి ఎత్తిపోతులను 80% పూర్తి చేశామని, అవి పూర్తయ్యేంత వరకు ఈ ప్రభుత్వం వెంట పడుతుందని చెప్పారు. బలాదూర్ తిరుగుతామంటే కుదరదని హెచ్చరించారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.